నాలుగు ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. గురుమూర్తి గారు, నేనేం మాట్లాడలేండి, ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి మీరే మాట్లాడగలరు, మీరు సమర్థులు, మీరే మాట్లాడండి. నాకు చివరి అర్థం అవ్వలేదండి. సరే, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి, ఆయన కోసం రిపీట్ చేయండి. అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాలుగు ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. సో ఇప్పుడు వినిపించుంటుంది కదా సార్ గురుమూర్తి గారు? హోప్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ మూడు మాటలే వినిపించారు. ఆ సందర్భాన్ని బట్టి కూడా అది ఏం మాట్లాడింది అనేది కూడా ఉండొచ్చు. మరి నేనైతే దాని మీద ఏమీ మాట్లాడను, ఎందుకంటే అది పూర్తిగా ఏ సందర్భంలో ఆవిడ ఎందుకు మాట్లాడింది అనేది ఆ ముందల శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు. ఒక విషయం అండి, ఒక విషయం వాసుదేవన్ గారు, నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఎవరైనా సరే ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, కించపరచకూడదు. ముఖ్యంగా మనకు సంబంధం లేని ఇంట్లో మహిళల గురించి మాట్లాడకూడదు. ఇవాళ మళ్ళీ కావాలని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం కోసం చేశారు. ఇందాక మిత్రుడు చెబుతున్నారు హోంమంత్రి గారు ఏం చేశారని. దళితుల విషయంలో ఇవాళ గుర్తొచ్చిందా? దళితులు ఆ రోజున ఎంత బాధ పెట్టారు, వచ్చపోతకొచ్చారు, నేను డోర్ డెలివరీ చేశారు, ఆ రోజుకు తెలియదా? ఇవాళ ఒకటే మేము కూడా పరిపాలన మాకు మంచి మ్యాండేట్స్ ఇచ్చారు. మేము కూడా ఆ యొక్క పరిపాలనని జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగిన వ్యక్తిగా ఎక్కడన్నా లోపల ఉంటే సరి చేసుకుంటా ఆయన వెళ్తారు తప్పితే ఎక్కడ కూడా దేన్ని కూడా గుడ్డిగా సమర్థించరు. అనేక సందర్భాల్లో మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అందరికి కూడా ఆయన ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఏంటి అనేది కూడా చాలా చక్కగా అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటారు. రైట్ అండి, రైట్. శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతిప్రసాద్ గారు, రైజ్ సంస్థ గడిచిన 3 రోజులుగా ఒక్కో జోన్ తీసుకొని సర్వే అవుట్కమ్ ఇస్తుందండి. కేకే గారు చెప్పారు ఆల్రెడీ 44 కొంచెం సీరియస్గా ఉంది, అందులో 19 మంది పరిస్థితి క్రిటికల్, మళ్ళీ రాకపోవచ్చు వాళ్ళు ఈసారి, ఇచ్చినా గెలవరు, ఇవ్వకపోవచ్చు సీట్లు అనేది. ఒక పక్క ఈయన రైజ్, ఈ 2 సంస్థలు కూడాను కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పిన సంస్థలే. గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి తాజా రిపోర్టు. గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 17 సీట్లు కూటమి కోల్పోబోతోంది. గోదావరి జిల్లాలో 19, అందులో చాలామంది వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగలబోతున్నారు. ఇప్పుడు గుంటూరు కృష్ణాకాంతం పర్లేదు, కొంచెం కూటమి పర్లేదు, కొంచెం 11కి కన్ఫైన్ అయింది. ఓవరాల్గా ఏంటంటే అప్ టు గుంటూరు కృష్ణా గుంటూరు వరకు పోతే 47 లెక్క తేలిందండి. ఇంకా ప్రకాశం, నెల్లూరు